నమస్తే అండి, లా పాయింట్ స్వాగతం. ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు కేసులు ఎక్కువగా కోర్టులో ఫైల్ అవుతున్నాయి. దానికి సంబంధించి భార్య మంచి విద్యావంతురాలు అయినప్పటికీ, తనకి ఉద్యోగం చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆమె ఎటువంటి ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఇలాగా భార్యాభర్తలు ఏదైనా తగాదా వచ్చి విడిపోయినప్పుడు భరణం కోసం భర్త మీద కేసులు ఎక్కువగా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా ఒక మంచి కీలకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానాంశాలు చెప్పాలని నేను మీకు వీడియో చేస్తున్నాను. నేను కనకదుర్గ అడ్వకేట్. ఏంటంటే చూడండి, ముఖ్యంగా తల్లిదండ్రులు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ భార్యాభర్తల కేసుల్లో ఎక్కువగా ఉంటుంది. మీదికి ముఖ్యంగా తల్లి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అత్తవారింట్లో ఆవిడ ఎక్కువగా తల్లితో పంచుకుంటుంది. నా భర్త నన్ను ఇలా అన్నాడని, లేదంటే నా అత్తమామల వల్ల నాకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందని, లేదంటే నా అత్తవారింట్లో ఇలాగా అంటున్నారని చెప్పి ఏదైనా సరే తల్లితోనే ఎక్కువగా షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా చూడండి, ఎక్కువగా ఫోన్ చేసి తల్లికి అక్కడున్న విషయాలని కూడా చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు ఆ తల్లి సరి అయినటువంటి సలహా ఇవ్వగలగాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఇలాంటి విషయాల్లో సరి అయిన సలహా కనుక పేరెంట్స్ ఇవ్వగలిగితే కొంతవరకు కూడా కాపురాలు చక్కదిద్దబడతాయి అన్నమాట. కానీ ఈ కేసులో తల్లితో జరిగినటువంటి వాట్సాప్ సంభాషణ కోర్టులో అతి కీలకమైనటువంటి సాక్ష్యాధారాలుగా పరిగణించబడ్డాయి అన్నమాట. అదేంటంటే కేసు వివరాల్లోకి వెళ్తే కనుక 2019లో ఒక జంట వివాహం అయిన తర్వాత సింగపూర్ వెళ్ళి అక్కడ మ్యాట్రిమోనియల్ లైఫ్ లీడ్ చేశారు. తర్వాత వాళ్ళు కొన్ని కారణాల వల్ల భర్త క్రూరత్వం చూపిస్తున్నాడని కారణంతో ఆవిడ భర్త నుంచి విడాకులు కోరుతూ భారతదేశానికి 2021లో వచ్చిన తర్వాత, ఇండియా వచ్చేసిన తర్వాత ఆవిడ కోర్టులో కేసు వేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మధ్యంతర భరణంగా 3,25,000 క్లెయిమ్ చేస్తూ కూడా కోర్టులోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసుకుందనమాట. దీనికి సంబంధించి భార్య అధిక విద్యావంతురాలని, ఆమె తర్వాత సంపాదించగల సామర్థ్యం ఉందని, అలాంటి వివరాలన్నీ కూడా అతను కోర్టులో సబ్మిట్ చేశాడు. అంటే ఆవిడికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆవిడ సంపూర్ణంగా మంచి, అంటే గతంలో కూడా ఆవిడ దుబాయ్లో పనిచేసినటువంటి అనుభవం ఉందని, అలాగే మంచి విద్యావంతురాలని, అదేవిధంగా ఆవిడ ఉద్యోగం చేసుకునేటువంటి కెపాసిటీ కూడా ఉందని భర్త సరైన సాక్ష్యాధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. అదేవిధంగా భర్తకు కూడా సరైన ఉద్యోగం లేకపోవడం కారణంతో అతనికి అంత భరణం ఇచ్చేటువంటి ఆర్థిక స్తోమత లేదని కూడా తనకు సంబంధించిన ఆదాయ వివరాలన్నీ కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. ఇలాగా మెయింటెనెన్స్ విషయంలో కూడా కోర్టు వేగ్గా జడ్జిమెంట్ ఇవ్వదు. గతంలో కూడా నేను నా వీడియోలో చాలాసార్లు చెప్పాను. నేను ఏంటంటే భార్యాభర్తలు మెయింటెనెన్స్ కేసుల్లో వాళ్ళు నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళు ఎటువంటి ఆదాయం కలిగి ఉన్నారు, ఎటువంటి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, తర్వాత ఆస్తులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా కోర్టుకి నిష్పక్షపాతంగా కోర్టు అవన్నీ కూడా అన్ని వివరాలు కూడా సేకరించిన తర్వాతే, అవన్నీ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాతే, వాటన్నిటినీ పరిశీలించిన తర్వాతే నిజంగా ఆ భార్యకి ఆర్థికంగా అవసరం ఉందా, ఆర్థికంగా అవసరం ఉంటే కనుక ఆ భర్త తప్పకుండా మెయింటెనెన్స్ ఇవ్వాలి ఈ విషయంలో. అలా కాకుండా భార్యలు చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సంపాదించే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా భర్త నుంచి మెయింటెనెన్స్ కోరుతున్నారనమాట. కాబట్టి ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఈ వివరాలను చూసిన తర్వాత ఫ్యామిలీ కోర్టు భార్య పెట్టినటువంటి మెయింటెనెన్స్ పిటిషన్ కొట్టివేసింది. అయితే భార్య మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఈ అప్పీల్ చేసుకున్నప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇలాగా భార్య యొక్క తల్లికి ఆ భార్యకి జరిగినటువంటి వాట్సాప్ సంభాషణ ద్వారా కూడా ఈ అమ్మాయి ఉద్యోగం చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఈ భరణం ఎక్కడైతే రాదు అనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగ ప్రయత్నం ఏమీ చేయడం లేదనే విషయాన్ని కూడా గమనించింది. అదేవిధంగా తనకి ఉద్యోగం చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం చేసి నేనెందుకు ఉద్యోగం చేయాలి,
నా భర్తతో నేను విడాకులు తీసుకున్నాను, నా భర్త ఖచ్చితంగా నాకు భరణ ఇవ్వాల్సిందే అనేటువంటి యాటిట్యూడ్తో ఈ కేసు ఫైల్ అయింది. కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఈ సందర్భంలో ఢిల్లీ హైకోర్టు శైలజ వర్సెస్ కోభన్న అనే కేసును కూడా పరిగణలోకి తీసుకుని ఆ కేసులో కూడా సంపాదించగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి భార్యకు మెయింటెనెన్స్ వర్తించదని, భార్య ఇంట్లో ఖాళీగా కూర్చుని భర్త ఇచ్చే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మనీషా జైన్ వర్సెస్ ఆకాంక్ష జైన్ అనే కేసులో కూడా ఈ విధంగా భార్య సంపాదించే శక్తి ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఎటువంటి ఉద్యోగ ప్రయత్నం చేయకుండా భర్త ఇచ్చే మెయింటెనెన్స్ మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లోని తీర్పులను కూడా క్రోడీకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ చెప్పింది. కాబట్టి భార్యలు మెయింటెనెన్స్ కేసు వేసేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు, వాళ్ళు మంచి విద్యావంతులు అయినప్పుడు, వాళ్ళు ఎటువంటి ఉద్యోగం ప్రయత్నం చేయకుండా భర్త మీద కేవలం అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఖచ్చితంగా నాకు ఈ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక ప్రతీకార చర్యగా కేసులు ఫైల్ చేయకుండా ఈ తీర్పు అందరికీ కూడా కనువిప్పు కలిగించేలా ఉంది. కాబట్టి మీ అందరికీ అవగాహన కోసం ఈ వీడియో చేశాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.